ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు స్వరాజ్ హోమ్ ఫుడ్. ఈ రోజు మనం వడలు చేసుకుందాం. ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పును మరుసటి రోజు తీసుకొని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో తీసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, సాల్ట్, వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లి చట్నీ చేసుకుందాం. పల్లీలు బాగా వేయించుకొని దూరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులోకి పోపు వేసుకోవాలి, పక్కన పెట్టేయాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం రుబ్బుకున్న పిండిని తీసుకొని చేతికి తడి అంటించుకొని వాటర్ అంటించేసుకొని పిండి ముద్దను తీసుకొని రౌండ్గా వడల్లాగా వేసుకొని నూనెలో వేయించు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయి.